మీరు ధ్యానం చేసి అనుభవిస్తే విడుతుంది. ఎవరో ఒక మహాత్ముడు అనుభవిస్తాడు, అనుభవించి ఆ ముడి విప్పి లోకానికి అందిస్తాడు. ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుంది? నోటితో చెప్పడం కాదు, మీరు ఒకప్పుడు మీరే ఆ ఆనందంగా మారిపోతారు. అదే జీవితానికి పరమార్థం, అదే మోక్షం. ఈ స్థితిని అందించగలదు అమ్మవారి కాంతి. ఒక ఉపాసకుడి కాంతి మీకు ఉపయోగం లేదు, అమ్మవారి కాంతి మీకు ఉపయోగం. ఇది ఆ ఎర్రటి కాంతికున్నటువంటి గొప్పతనం. అందుకే సనాతన ధర్మం అంత గొప్ప ధర్మం మీకెక్కడా కనపడదు. వసిన్యాది దేవతలు లాంటి దేవతలు అమ్మవారి అనుగ్రహం ఏమిటంటే, అయ్యయ్యో పిల్లలు పాడైపోతున్నారు, ఎలా వీళ్ళని నేను కాపాడడం, ఎలా వీళ్ళు ఇలా అజ్ఞానంలో మగ్నమైపోయి ఉన్న వాళ్ళని నేను ఎలా రక్షించడం. ఆవిడ తలుచుకుంటే తెల్లగా రాలేదా, ఆకుపచ్చగా రాలేదండి. పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది, గౌరీదేవి పసుపు తెలుపుల్లో ఉంటుంది, దుర్గాదేవి నీలంగా ఉంటుంది, లలితాదేవి ఎర్రగా ఉంటుంది. నిజానికి మీరు విబ్జిఆర్ అని చెప్పినవన్నీ ప్రకృతిలో అమ్మవారి రంగులవన్నీ. ఈ రంగులే లలితాదేవి ఎరుపు ఎందుకు ఎంచుకుంది? నిన్న నాకు ఉపన్యాసం చెప్పేటప్పుడు అనిపించింది, ఒక్క బ్లాక్ బోర్డు శుద్ధ ముక్క ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. మీకు నిన్న చెప్పాను, నేను మళ్ళీ దాన్ని చెప్తున్నానని మీరు అనుకోకండి. ఉన్నది తెలుపు అంటే అందరం ఈశ్వరుడిలోనే ఉన్నాం. ఈశ్వరుడిలో ఉన్న వాళ్ళని జీవుడిగా విడిపోవడం అన్నది ఎప్పుడు మొదలైందంటే, ముందు ఎరుపు విడితే. అందుకే విబ్జిఆర్ అని రాస్తే ఆర్ చివరకు ఉంటుంది. అంటే తెలుపులోంచి మొదట ఆర్ విడింది ఎరుపు, ఆ తర్వాత విబ్జి అన్నది వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్, అవన్నీ రంగులన్నీ విడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ విడ్డాక ఈ చివరికి నలుపు. ఎరుపు రంగు అంటే బ్రహ్మము నుండి జీవుడగుట, జీవుడు మళ్ళీ జ్ఞానమును పొంది బ్రహ్మమగుట. ఈశ్వరుడు నుంచి విడిపోయి అజ్ఞానంతో నేను జీవుణ్ణనుకోవడం అమ్మవారి ఆటే, మళ్ళీ కలపడం అమ్మవారి ఆటే. ఎందుకండి ఇలా కలపడం, విడదీయడం? చాలా కాలం ప్రేమించిన వ్యక్తి అంటే, మళ్ళీ నేను పనికిమాలిన ప్రేమల గురించి మాట్లాడలేదు, ఏదో అది ఒక ధర్మబద్ధమైనటువంటి అంగీకరించదగినటువంటి ప్రేమ అయితే, అంగీకరించదగిన ప్రేమ అంటే మళ్ళీ నేను ఇంకొక ప్రేమలో అంగీకరించవలసిన విషయం మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నది కేవలం దాంపత్యమునందు ప్రేమ వంటి ప్రేమ. కొన్నాళ్ళు విడిపోయి మళ్ళీ కలుసుకున్నప్పుడు ఉండేటటువంటి ఆనందం ఎటువంటిదో, బ్రహ్మము నుండి జీవుడు విడిబడి జ్ఞానమును పొంది మళ్ళీ కలుసుకోవడం అటువంటి ఆనందం. అంతే, అంతకు తప్ప ఇంకేం ఉండదు. ఈ జ్ఞానము కలగడానికి నేనేం చెయ్యగలను? అమ్మవారు ఆలోచించింది, నా కాంతి వాళ్ళ మీద పడేటట్టు చేసుకోవాలి చాలు. నా కాంతి ఎలా పడుతుంది? అక్కడ విగ్రహం అని మీరు అనుకున్నాళ్ళు ఆ కాంతి మీ మీద పడదు. మీరు ఇక్కడ ఉపాసన చేసి అమ్మవారి ఆవిర్భావాన్ని చూసి ఎరుపు కాంతి మీ మీద పడుతున్నట్టు ఉపాసన చెయ్యగలిగితే ఉత్తర క్షణంలో మీ యందు ఒక మార్పు వస్తోంది. ఈ మార్పు క్రియాశక్తి. క్రియ అంటే పని ఏ పనైనా దేంతో చేస్తాం? చేత్తో చేస్తాం. ఈ మార్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పటి వరకు జీవుడని సంసారంలో ఉండిపోయిన వాడు కాదని మార్పు చెంది భగవంతుడి వైపుకి అడుగులు వేయడం మొదలెడతాడు. ఈ మార్పు ఎలా వచ్చింది అంటే, మార్పు క్రియాశక్తి కనుక క్రియ చేతులు చేస్తాయి కనుక చేతుల్ని చూస్తే వస్తుంది. అందుకే చేతులు చూడకుండా తల కనపడదు. అమ్మవారి చేతులు ముందు చూస్తే తప్ప అమ్మవారి తల కనపడకూడదు. అందుకే ముందు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుచోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక విజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. మళ్ళీ కాంతి చూశాక అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇంకా తల దగ్గర నుంచి పాదం వరకు వెళ్ళిపోతారు. అంటే అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకోగలుగుతారు. ఈ నిలబెట్టుకోవడానికి మీలో మార్పు రావడం అన్నది మొదలెక్కడా? ఎరుపు కాంతి మీ మీద పడేటట్టు మీరు ధ్యానం చెయ్యడంతో ప్రారంభం. ఆ ధ్యానమునకు మళ్ళీ ఇంకో మొదలుందా? లేదు. మీరు అక్కడ ప్రారంభం చేయవలసిందే. మనిషిగా చేయడం మొదలెడితే అమ్మవారి అనుగ్రహం మీ యందు ప్రసరణం ఎలా ప్రారంభమవుతుంది? చతుర్బాహు సమన్విత, 4 భుజములతో ఆవిర్భవించిన తల్లిగా మిమ్మల్ని అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసిన విధానం అది. అంతేకాని
ఏ నామానికి ఆ నామం కింద అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు దానికి అర్థం చెప్పారనుకోండి, అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు చెప్పడానికి వశిన్యాది దేవతలు ఆ మాట చెప్పలేదు మీకు. దాన్ని మీకు అన్వయం చేసుకుని మీరు అనుగ్రహింపబడాలని అమ్మవారు వశిన్యాది దేవతలతో స్తోత్రం చేయించింది. మీకు ఎలా పనికొస్తుంది ఇప్పుడు ఆ 4 భుజాలు? మీకేమైనా ఉపయోగం ఉందా? మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారికి 4 భుజాలా, అమ్మవారికి 2 భుజాలా, అమ్మవారికి 8 భుజాలా, అమ్మవారికి 18 భుజాలా, అమ్మవారికి 1000 భుజాలా? నాకు చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో తెలుసా అండి? లలితాదేవిగా ఉంటే 4 భుజాలు, పార్వతీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, గౌరీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, కాళికాదేవిగా వస్తే ఆవిడికి 1000 భుజాలు. లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే 18 భుజాలు. కాదు ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట, ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట, ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి. ఆవిడ పుర్రెల మాల కట్టుకుంటుంది మొలకి. ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే. తత్వం మాత్రం అమ్మే. ఆవిడ ఎలా ఉండనివ్వండి మీకు అనవసరం. ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల మించి జరితో కింద పడుతున్నది గంగే. మీరు 11 అయితే తప్ప స్నానం చెయ్యలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే. మీరు కాశీలో దిగి స్నానం చెయ్యగలిగినటువంటి సాధు ప్రవాహంతో ఉన్నది గంగే. అన్ని చోట్ల గంగే. మీరు కాలు పెట్టలేకపోయారు, మీ శక్తి తక్కువ తప్ప మీరు స్నానం చేయలేకపోయారన్నది గంగ కాదనకండి. మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు, మీ శక్తి సరిపోదేమో, కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు. కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు. రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో. మాట్లాడుతూ ఉండగా అమ్మా 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 అంటూ పరిగెత్తారు. పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయారు. పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు. ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు కాసేపు. మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు, ఏమైంది మామయ్య, ఎందుకు పడిపోయావు అని అడిగాడు. ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్లపిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో. మా అమ్మని చూడగానే అమ్మా 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 అని పరిగెత్తాను. నేను దగ్గర దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది. అమ్మని చూడగానే, అమ్మ నా వంక చూడగానే, ఆ రూపాన్ని చూడగానే ఆనంద పారవశ్యంతో మూర్ఛపోయాను రా అన్నారు. ఆయన లేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్ళాడు. పొద్దున్న కట్టిన చీర కాదు, ఎర్రటి చీర ఆకుపచ్చ అంచుతో కట్టుకునింది కాళికాదేవి. మేనల్లుడు అన్నాడు, ఎంత పని చేశావు మామయ్య, అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు, నన్ను పిలిచి చెప్తేనే పట్టుకుందరు కదా అన్నాడు. ఇది అమాయకత్వం అంటే. పరమహంస అన్నారు, మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా, ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా, ఆ దొరికేటట్టు అనుగ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు. అది భక్తి.